ఫస్ట్ కార్బోహైడ్రేట్ అనేది మనకు రోజువారీగా పని చేసుకోవడానికి, మన అవయవాలు పనిచేయడానికి, మనం ఆలోచించడానికి, మనము తిన్నది అరగడానికి, వీటికి హెల్ప్ చేసే ఎనర్జీ కావడానికి యూజ్ చేసే పదార్థమే కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ ఎప్పుడైనా ఎనర్జీకి యూటిలైజ్ అయితే మన బాడీకి ఎటువంటి ప్రమాదం జరగదు. సో చాలామంది వెయిట్ లాస్కి ఇనిషియల్గా కార్బోహైడ్రేట్ ఆపేయడం చేస్తుంటారు. కానీ దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి అంటే, కార్బోహైడ్రేట్ తీసుకోకపోతే మన బాడీలో నిల్వుంచిన పదార్థాలు, నిల్వుంచిన ఎనర్జీ సోర్సెస్, ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినా ప్రాబ్లం లేదు, కానీ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయితే మనకు మన బాడీలో ఉన్న మజిల్ మాస్ పోతుంది, అంటే బరువు తగ్గడం జరుగుతుంది. కానీ వాళ్ళ బాడీలో చూడ్డానికి డిస్ప్రపోర్షనేట్ వెయిట్ లాస్ అంటారు. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ లాస్ కంటే ఎక్కువ అయ్యి వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువగా కనిపించడం, అంటే ఒక పేషెంట్ లాగా కనిపించడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అంటే బలశక్తి తగ్గిపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు వెయిట్ లాస్ కోసం కార్బోహైడ్రేట్స్ ఆపడం అన్నది అస్సలు మంచి సొల్యూషన్ కాదు.